ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గండేపల్లి మండలం మురారి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామసభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు ఎక్కడా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 చేయడమే కాకుండా హామీ ఇచ్చిన మేరకు 3000తో కలిపి 7,000 రూపాయలను మొదటి నెల 1వ తేదీన ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా 1వ తేదీ సెలవు వస్తుందని లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో ముందు నెల 31వ తేదీనే పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారమైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టి 16,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎమ్మెల్యేలు అంతా ప్రజల కోసం అలుపెరగని సేవ చేయడమే సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దీపావళికి ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని, తొందరలోనే స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు నూతన బస్సులు కొనుగోలు చేస్తున్నామని, సంక్రాంతికి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని నెహ్రూ తెలిపారు.